కన్నప్ప సినిమాలోని హరహర శివశంకర సాంగ్ రిలీజ్ అయింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కన్నప్ప సినిమాలో అయితే సినిమా మాత్రం ఇంకా సాంగ్ రిలీజ్ అయింది. ఆ కన్నప్ప లుక్ చూస్తుంటే చాలా బాగుంటుంది. విష్ణుని ప్రభాస్ని అబ్బాబాబు ఏం సినిమా వస్తే మాత్రం సినిమా మాత్రం హైలైట్ అయిపోతుంది. సినిమా మాత్రం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సినిమా వస్తే ఆ కెమెరాలోని చూస్తే శివుడు కనబడతాడు. ఆ కన్నప్పలో హరహర మహాదేవ శంభవ శంకర అబ్బాబాబు ఏం కన్నప్ప అబ్బాబాబు సినిమా మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. శంకర హర 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 మహాదేవ శంభో శంకర జై కన్నప్ప జై కన్నప్ప. అయితే కన్నప్ప చూస్తుంటే ఆ కన్నప్ప మన విష్ణుని ప్రభాసుని వస్తుంటే అబ్బాబాబు ఏం లుక్ అబ్బా. సినిమా మాత్రం మొత్తం 2000 కోట్లు మాత్రం ఆడుతుంది. సినిమాకి 2000 కోట్లు వస్తుంది. 2000 కోట్లు 4,000 కోట్లు వస్తుంది. సినిమా మాత్రం పక్కా హిట్ అవుద్ది. కన్నప్ప శివ శంకర సాంగ్ రిలీజ్ అయింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా అద్భుతంగా ఉందండి. ఆ దేవుడి పాట అంటే ఎలాగే హిట్ అవుతుంది. ఇది చాలా అద్భుతంగా ప్రభుదేవ గారు డాన్స్ డైరెక్షన్లో విష్ణుబాబు చాలా బాగా చేశారు అనిపించింది. సినిమా మాత్రం సాంగ్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అండి. ఇంక దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ భక్త పారవశ్యం నిజంగా మన ప్రభుదేవ గారు మాత్రం చాలా బాగా చేయించారని అనుకుంటున్నాను. ఒక అడవి మనిషి అయినటువంటి ఒక అతను మధ్య మాంసాలు తాగి తినేటటువంటి వ్యక్తి శివభక్తుడిగా మారిపోయే సన్నివేశం గురించి పూర్తిగా తెలుసు. అంత సినిమాగా విడమర్చలేం కదా. కథ మాత్రం చాలా అద్భుతమైన కథ. ఆ కథ విష్ణుబాబు తీసుకోవడం చాలా బాగుంది. ఆ సినిమా చూసిన తర్వాత ఎక్కువ మంది శివభక్తులుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా టేకింగ్ అలా ఉంటుంది, ఇంటర్నేషనల్ టేకింగ్. అది చాలా బాగుంటుంది. ఒక విష్ణుబాబు జీవిత చరిత్రలో ఇది మంచి చిత్రంగా నిలిచిపోద్ది. కన్నప్ప సినిమా థియేటర్లో చూస్తారంటారా? బద్దలైపోతుంది థియేటర్లు. ఏమనుకున్నా కన్నప్ప సినిమా చాలా బాగుంటుందండి. స్టోరీ అలాంటిది డైరెక్టర్ కూడా అలాంటి వాడే. కానీ సూపర్ డూపర్ హిట్ సినిమా. దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. రాసి పెట్టుకొని రేపు పొద్దున్న ఇక్కడే మాట్లాడదాం. కన్నప్ప సినిమా భక్తి పారవేశంలో మునిగి తేలుతుంది. కన్నప్ప సినిమాకి మీరు ఒక్కరు వెళ్తారా, మీ ఫ్యామిలీ అందరిని తీసుకొని వెళ్ళొచ్చా? ఖచ్చితంగా ఫ్యామిలీకి వెళ్తాం. సినిమా అద్భుతమైన సినిమా అండి. మళ్ళీ ఒక చరిత్ర అది. ఆ చరిత్ర విష్ణు మోహన్ బాబు గారు తీయడం చాలా సంతోషం. అలాంటి చరిత్రలు రావాలా? ఇప్పుడున్న సినిమాలు ఏం సినిమాలు అండి. అలాంటి చరిత్రలు చూస్తే రేపు పొద్దున్న మన పిల్లలకి సాంప్రదాయాలు, గౌరవాలు, అలాగే భక్తి ఇలాంటివన్నీ తెలుస్తాయి. ఈ చిన్న చెత్త సినిమాలు చూసినంత వల్ల ఉపయోగం ఉండదు. అలాంటి సినిమాలు చూడాలి అంతే. ప్రతి ఒక్కరి చేత హరహర మహాదేవ అనిపించాలి. మరి ఇప్పుడు నేనంట హరహర మహాదేవ శంభో శంకర అని. నిజంగా ఆ ధ్వనే చాలా అద్భుతమైన ధ్వని. ఆ ధ్వని ప్రశాంతంగా ఒక 5 సార్లు ఎక్కడైనా మూలం కూర్చొని అన్నామంటే ఆ రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటాం. ఆ శివుని యొక్క లీల అలాంటిది. దాని మీద సినిమా తీశాడు విష్ణుబాబు. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కన్నప్ప సినిమా మన హైందవ ధర్మానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు నేషనల్గా ఇది రిలీజ్ అయిన తర్వాత చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంటుంది. ఎందుకంటే హైందవ ధర్మంలో భక్తి అనేది ఒక పెద్ద మూలపేట. అలాంటప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యి అతను శివభక్తుడిగా మారి ఆయన ధన్యుడయ్యాడు. కాబట్టి ఆ చరిత్రను చూసిన ప్రతి ఒక్కరు కూడా శివుణ్ణి ఎక్కువగా ఆరాధించడం మొదలు పెడతారని నేను అనుకుంటున్నాను. కానీ రిలీజ్ అయిన తర్వాత చాలా భారీ బ్లాస్ట్ అయిపోతుంది సినిమా. కన్నప్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ఎలాంటి సినిమాలు మోహన్ బాబు గారు నిర్మించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.